फटाफट। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా చూసేవాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దర్శన్ అయితే స్కూల్లో తెగపెట్టేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నైట్ చాలా అంట్లు తోమాను, అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. నేను మీకే హాయ్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉండడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఆలూ ఫ్రై ఇంకా సాంబార్ చేయబోతున్నానండి. ఈ మధ్య సూపర్ మార్కెట్లో న్యూట్రా ఫ్రెష్ వాళ్ళది లో షుగర్ పొటాటో వచ్చింది. పొటాటో ఫ్రై చేస్తుంటే ఈ మధ్య బాగా తీయగానే వస్తుంది కదా. ఈ న్యూట్రా ఫ్రెష్ లో షుగర్ పొటాటో ఫ్రై చేస్తుంటే అసలు తీయగా రావట్లేదు అనమాట. నార్మల్గా ఉండింది. ఇది వరకు మనం చిన్నప్పుడు తినే పొటాటోస్ అన్నీ నార్మల్గానే ఉండేవి. ఇప్పుడేంటో ఎప్పుడు పొటాటో ఫ్రై చేసినా అది తీయగానే ఉంటుంది. ఇది తెచ్చుకుని చేశాను. ఇదైతే బాగుండింది, ఎప్పుడులా ఉండింది. దర్శి స్కూల్ నుంచి వచ్చేసి తినేసి పడుకుంది ఫ్రెండ్స్. పడుకున్నాక చూడండి బొమ్మలన్నీ పక్కన పెట్టుకుని పడుకుంది. తీసి తన కబోర్డ్లో పెట్టేశాను. ఆ బాల్కనీ నుంచి మా వ్యూ అయితే చూపిస్తున్నాను. కొంచెం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ ఏదో తిందామని ఆర్డర్ ఇచ్చుకున్నాము స్వీట్ అండ్ సంథింగ్ స్వీట్ షాప్ నుంచి. అయితే ఇవి అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. నోట్లో పెడితేనే అదో రకంగా నిలవాసనలా వచ్చింది. వెంటనే ఆ షాప్కి కాల్ చేశాము. వాళ్ళు ఏంటో అసలు మరో మాట మాట్లాడకుండా మొత్తం మనీ బ్యాక్ చేశారనమాట, రిటర్న్ వేశారు. సో ఇవేమీ మేము తినలేదు. ఆ తర్వాత ఇంట్లోనే ఇలాగా ఇన్స్టెంట్ కట్లెట్స్ ఉన్నాయి చూసారా. ఇది వేయించేస్తే ఇంకా కట్లెట్ రెడీ అనమాట. తిన్నాము, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి పర్లేదు, రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం కట్లెట్ తింటున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోకి రోజా పూల మాల వేసాము, అదైతే ఎండిపోయింది. అయితే ఈ రోజ్ పెటల్స్ అన్నీ తీద్దాము అనే ఆలోచన వచ్చింది. ఈ రోజ్ పెటల్స్ అన్నీ తీసాను, చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో. ఇది మనం రోజ్ పౌడర్ చేసుకోవచ్చు. ఇలా హాట్ వాటర్లో పెటల్స్ వేసుకుని చిన్నపిల్లలకి స్నానం చేయించవచ్చు. ఇంకా పౌడర్ చేసుకుని ఫేస్ ప్యాక్లకి అవి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా ఇంకా మిగిలిన చెత్త. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తున్నాం. బయట సరే సరే సరే. ఇదివరకు రిలయన్స్లో కొనేదాన్ని కూరగాయలు. అక్కడ కొంచెం అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించట్లేదు, కానీ కాస్ట్ కొంచెం తక్కువే ఉంటాయి బయట కంటే. కొంచెం ఫ్రెష్గా ఉండట్లేదని ఈ మధ్య మార్కెట్లోనే కొంటున్నాను. కొంచెం ఒక 1 వీక్కి కూరగాయలు కొనేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు డైలీ తెచ్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ అసలు కుదరదండి. నిమ్మకాయ నీళ్ళు తాగుతాం మేము రోజు పొద్దుటే. హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసి ఇంకా హనీ అది ఏమి కలపకుండా తాగుతాము. సో అందుకని తీసుకుందామని చూస్తే బాగా ఎండిపోయి ఉన్నాయి. ఏంటి అంటే ఎండలకి ఎండిపోయాయి మేడం అని చెప్పి అంటున్నాడు అతను. తర్వాత దర్శి కోసం కొంచెం బనానా తీసుకున్నాము. ఇంటికి వచ్చేసాక దర్శి చూడండి చెప్పులు ఎలా పడితే అలా వదిలేదు, కరెక్ట్గా తీసి ఫుడ్ ర్యాక్లో పెడుతుంది, స్లిప్పర్స్ ర్యాక్లో. అయితే నేను అలా చేస్తాను, నన్ను చూసి నేర్చుకుందాను అనమాట. పిల్లలు మనం ఏం చేస్తే అది ఫాలో అవుతారంటారు కదా, అలాగా నేను ఎలా చేస్తే అలా ఫాలో అవుతూ ఉంటుంది మ్యాక్సిమము. ఇంట్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటుందండి. అసలు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది, అసలు ఆపదు. కానీ స్కూల్లో అస్సలు నోరే విప్పదంటండి. మీ పిల్లలు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉన్నారా ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ఇంటికి వచ్చాక అసలు స్కూల్లో చెప్పినవన్నీ కూడా ఎంత గట్టిగా ఫాస్ట్గా చెప్తుందో. ఈ కూరగాయలన్నీ కింద టిష్యూ పేపర్ వేసి బాక్స్లో పెట్టుకున్నా, కవర్లో పెట్టుకున్నా, ఇందులో పెట్టుకున్న కింద పైన ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. కొత్తిమీర, కరివేపాకు ఏదైనా సరే.